వీరు అనంతపల్లి నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరు గతంలో పండగలకి జరిగే ప్రోగ్రామ్స్లో వేషాలు అవి వేస్తూ ఉండేవారు. ఆ ప్రోగ్రామ్స్కి అవి వెళ్ళడం వల్ల డబ్బులు ఇచ్చినప్పుడు అలాగే త్రాగుడికి బానిసయ్యి విపరీతమైన వ్యసనాలతో బాధపడుతూ ఉండేవారు. మొదటి నుంచి దేవుడు తెలిసినా కూడా వారు ఈ త్రాగుడు కోసమని ఆ నాటకాలు అవి వేయడానికి వెళ్తూ ఉండేవారు. అతను ఒకరోజు బాగా సీరియస్ అయ్యి లివర్ బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి కోమా స్టేజ్కి వెళ్ళిపోయారు. కోమా స్థితిలోకి వెళ్ళిపోయి లేగలేక మంచం మీద పడి ఉన్నప్పుడు వారు ఆ కోమాలో ఉన్నప్పుడు కూడా ఎవరో పిలుస్తున్నట్టు రమ్మంటున్నట్టు అయ్యి అతను కదులుతూ విపరీతంగా తను కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ ఐసీయూలో కూడా బెడ్కి తాళ్ళు అవి వేసి కట్టేసేవారంటండి. అంత విపరీతమైన స్థితిలో తను ఉన్నప్పుడు వారి తెలిసిన బంధువుల ద్వారా ఈ తైలాభిషేకం నూనె అనేది వారికి చేరడం జరిగింది. ఆయన ఐసీయూలో ఉన్నప్పుడు తన భార్య విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఆ నూనె అతని నోట్లో వేసి సిలువలేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చాడు. తర్వాత వారు ఇక్కడికి తైలాభిషేకానికి రావడము మొదలుపెట్టారు. అప్పుడు ఆయన అనుకున్నారంటే ఇంకా నేను ఈ వేషాలు అవి మానేస్తానని అనుకున్నారని, కానీ మళ్ళీ ఎవరో రమ్మంటున్నట్టు పిలుస్తున్నట్టు అనిపించి మొన్న పండగ జరిగినప్పుడు గత అక్టోబర్ మాసంలో మళ్ళీ వెళదామని అనుకున్నప్పుడు మళ్ళీ నొప్పి రావడం జరిగిందండి. నొప్పి వచ్చినప్పుడు వారు దేవుని యొద్ద తీర్మానం చేసుకున్నారు, నొప్పి తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, మళ్ళీ వాటి జోలికి వెళ్ళనని వారు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చారు. అతను ముందైతే చనిపోతారు, చెప్పలేము పరిస్థితి ఎలా ఉంటుందో అనే స్థితి నుంచి దేవుడు ఆ మరణ పడక నుంచి లేవనెత్తారు. ఇప్పుడు ఆ వేషాలు అవి వేయడం మానేశారు. త్రాగుడు వ్యసనము అంతా దేవుడు తీసివేశాడని, చక్కటి ఆరోగ్యం ఇచ్చానని ఆయన సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారు న్యూ ఇయర్ రోజున కూడా రక్షణ తీసుకున్నామని చెప్తున్నారు. దేవుడు ఇచ్చిన ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.